ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 ది రూల్ 2024 డిసెంబర్ 5న విడుదలై బెంచ్ మార్క్ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా పుష్ప 3 ది ర్యాంపేజ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. పుష్ప 2 రిలీజ్ అయి ఏడాది పూర్తయిన మేకర్స్ నుండి పుష్ప 3 గురించి ఎలాంటి ప్రస్తావన రాకపోవటం చర్చనీయాంశమైంది. పుష్ప 2 విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా హీరో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎమోషనల్గా పోస్ట్ చేశారు. పుష్పాని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అంటూ బన్నీ పోస్ట్ చేశారు. అద్భుతమైన విజయం ఇచ్చిన ఆడియన్స్కు ఎప్పటికీ రుణపడి ఉంటా అని తెలిపారు. సుకుమార్తో కలిసి వర్క్ చేయటం దక్కిన గౌరవంగా భావిస్తున్నా అని పేర్కొన్నారు. అయితే ఈ పోస్ట్లో ఎక్కడా పుష్ప 3 గురించి అల్లు అర్జున్ మాట్లాడలేదు. దర్శకుడు సుకుమార్ సైతం కేవలం పుష్ప 2 మేకర్స్ పోస్టర్ను మాత్రమే షేర్ చేశారు. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ కెరీర్లో 3 ఏళ్లు వేస్ట్ చేసా, ఇంకో 3 ఏళ్లు ఇస్తే పుష్ప 3 తీస్తా అని సుకుమార్ ఫ్యాన్స్ కు చెప్పటం, పుష్ప 2 థ్యాంక్స్ మీట్లో పుష్ప 3 కథేమిటో నాకు సుకుమార్కు తెలీదు అని అల్లు అర్జున్ చెప్పాడు. అద్భుతంగా ఉంటుందనిపిస్తోంది కానీ పరిస్థితులు కుదిరే వరకు వెయిట్ చేద్దాం అని అనడంతో వెంటనే ఆ సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు. పుష్ప 2, పుష్ప 1 మధ్య 3 ఏళ్లు గ్యాప్ వచ్చింది. ఈ లెక్కన పుష్ప 3 ఇప్పట్లో రావటం కష్టమే అని తెలుస్తోంది. దీనికి ప్రస్తుత పరిణామాలు మరింత బలం చేకూరుస్తున్నాయి. సుకుమార్ పుష్ప 2 తర్వాత రామ్ చరణ్తో సినిమా చేయనున్నారు. ఏడాది నుంచి ఈ కథ రెడీ అవుతోంది. ఈ సినిమా 2026 సమ్మర్లో సెట్స్ పైకి వెళ్లి దాదాపు 2 ఏళ్ల పాటు సెట్స్ పైనే ఉండే అవకాశం ఉంది. బన్నీ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఆయన ఇతర తమిళ దర్శకులు చెబుతున్న కథలు కూడా వింటున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే పుష్ప 3 రాక కోసం అభిమానులు 2028 వరకు ఎదురు చూడాల్సి వస్తుందని నిర్మాత చెప్పిన మాటల్లో నిజమున్నట్లు కనిపిస్తోంది. అందుకే పుష్ప 2 ఏడాది పూర్తయిన సందర్భంగా అల్లు అర్జున్ కానీ సుకుమార్ కానీ పుష్ప 3 గురించి మాట్లాడలేదు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.